డిప్లాయ్మెంట్ ఈజ్ ఎ ఫ్యూచర్ ఇన్ క్యూబర్నెటిస్. ఓకే, ఎలా మీరు మాట్లాడాలి ఇది అని అంటే, మీరు డిప్లాయ్మెంట్ గురించి అంటే జస్ట్ ఒక 3 లైన్స్ అలా ఇస్తే చాలు. అంతకు మించి ఇంకా డిప్లాయ్మెంట్ గురించి ఏం అవసరం. నో బడీ విల్ ఆస్క్ యూ. ఓకే, రైట్. సో మీరు ఎలాగ మాట్లాడతారు అంటే ఇంటర్వ్యూలో, ఎస్, డిప్లాయ్మెంట్, ఎస్, డిప్లాయ్మెంట్, ఎస్, డిప్లాయ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఇన్ క్యూబర్నెటిస్. అది విషయం. యాక్చువల్లీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ ఇన్ ద క్యూబర్నెటిస్. అండ్ మోస్ట్లీ ఎస్, యూజ్డ్ ఫ్యూచర్ ఇన్ క్యూబర్నెటిస్. మోస్ట్లీ యూజ్డ్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే. రియల్గా ఇక అర్థం చేసుకోండి. క్యూబర్నెటిస్లో ఎక్కువగా మనం ఉపయోగించేది ఏంటి అంటే ఇదే. ఎస్, మోస్ట్లీ యూజ్డ్ ఫ్యూచర్ ఏదైనా ఉందంటే క్యూబర్నెటిస్లో ఇదే. ఓకే, సరే. యాక్చువల్గా ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి అసలు? ఎస్, సింపుల్, మనకు తెలుసు ఆల్రెడీ. క్యూబర్నెటిస్ ఏ సారీ డిప్లాయ్మెంట్ ఈజ్ ఏ ఫ్యూచర్ ఇన్ క్యూబర్నెటిస్, రైట్? సో what we do with the help of deployment? Yes, so this is giving you high availability, high availability and good performance, high availability and good performance, good performance of your application. అంతే, గుడ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ యువర్ అప్లికేషన్. అప్పుడు వాడు క్వశ్చన్ వేస్తాడు, హౌ అంటాడు. ఎలా అంటే ఏం లేదు. అప్పుడు మీరు చెప్పాలి, ఎస్ ఎస్, దట్ మీన్స్ వాట్, ద పార్ట్స్ విల్ బీ రీక్రియేటెడ్. ఎస్, ఆటోమేటికల్లీ అని చెప్పాలి. అంతే. హౌ, ఎలా. అప్పుడు ఏం చెప్పాలి మీరు? ఎస్, దట్ మీన్స్ వాట్, ఏం చెప్తారు మీరు? సో వెన్ ఎవర్ ఏ పాడ్ గోస్ డౌన్, ఓకే, ఆర్ మైట్ బి డిలీటెడ్, ఎప్పుడైనా సరే పాడు డౌన్ అయినప్పుడు, డిలీట్ అయినప్పుడు, ఎస్ ఎస్, ఇట్ రీక్రియేట్స్, రీక్రియేట్స్, ఇట్ రీక్రియేట్స్ ఆటోమేటికల్లీ. It recreates automatically, yes. But internally, yes, the recreation policy will be taken care by. It recreates రెప్లికా సెట్. automatically. Yes, yes. And it recreates spots automatically అని చెప్పాం. కరెక్టే, రైట్, బాగుంది. బట్ ఇంటర్నల్ మెకానిజం ఏంటి? ఇంటర్నల్ మెకానిజం, ఎస్, రెప్లికా ఎవరు సెట్. వస్తారు? రిప్లికా సెట్. బట్ బట్ దిస్ ఫ్యూచర్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ బై రిప్లికా సెట్ యాక్చువల్గా. ఎస్, ఓకే, డిప్లాయ్మెంట్ ఫ్యూచర్ మీరు చెప్పాలి. ఆటోమేటికల్లీ, ఎస్, పార్ట్స్ విల్ బి ఆటోమేటికల్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ రిప్లికా సెట్. ఆటోమేటికల్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ రిప్లికా సెట్ని ఉపయోగించి హెల్ప్ తీసుకొని ఈ డిప్లాయ్మెంట్ ఫీచర్ అనేది పనిచేస్తుంది. రిప్లికా సెట్, ఆర్ఈపిఎల్ఏ, రిప్లికా సెట్, రైట్? సో సింపుల్గా ఇది అసలు స్టోరీ. రిప్లికా సెట్ లేకపోతే నథింగ్ ఈజ్ దేర్. రిప్లికా సెట్ ఉండాలి. ఓకే, ఆ రిప్లికా సెట్ ఇదంతా చేస్తుంది. బట్ మీరు ఎలా చెప్తారు? రిప్లికా సెట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ డిప్లాయ్మెంట్ ఫీచర్ చెప్పొచ్చా? రిప్లికా సెట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ డిప్లాయ్మెంట్ ఫీచర్ చెప్పొచ్చా? రిప్లికా సెట్, రిప్లికా సెట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ డిప్లాయ్మెంట్ ఫీచర్. అంతే, సింపుల్. డిప్లాయ్మెంట్ ఫీచర్ ఇవి చెప్పగలిగితే చాలు ఇంటర్వ్యూలో. రిప్లికా సెట్ ఇంటర్నల్లీ ఇంప్లిమెంటింగ్ ద డిప్లాయ్మెంట్ ఫీచర్. అంతే, ఇంటర్నల్లీ మీరు చెప్పాలా. ఇంటర్నల్లీ ద రిప్లికా సెట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ డిప్లాయ్మెంట్ ఫీచర్. సింపుల్, అంతే. తర్వాత మీరు ఏం మాట్లాడాలి? ఎస్, ద మూమెంట్ యూ క్రియేట్ ఏ డిప్లాయ్మెంట్ యామెల్ ఫైల్, ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ ద డిప్లాయ్మెంట్ యామెల్ ఫైల్, వాట్ హ్యాపెన్స్? ఏం జరిగింది చెప్పు. ఎస్, ఎలా ఎలా చెప్తారు ఇంటర్వ్యూకి? ద మూమెంట్ వెన్ ఎవర్ యూ క్రియేట్, లేదా ట్రైన్, వెన్ ఎవర్
we create deployment, okay, or execute a deployment. That means what? AML file అది AML file or execute execu execute డిప్లాయ్మెంట్ స్క్రిప్ట్. అట్లా ఇట్లా ఈ భాష డిప్లాయ్మెంట్ స్క్రిప్ట్ అంటే ఏంది? AML స్క్రిప్ట్ అది. ఎస్ ఎస్. ఓకే. అప్పుడు ఏం చేస్తుంది? ఎస్, ఆటోమేటిక్ ఏ రిప్లికా సెట్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికలీ. ఏ రిప్లికా సెట్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికల్లీ. అంతే. ఇప్పుడు అర్థమైందా? అంటే మనం ఏంటి, ఎప్పుడైనా సరే డిప్లాయ్మెంట్ అనేది తయారు చేసినప్పుడు ఆర్ డిప్లాయ్మెంట్ అదే డిప్లాయ్మెంట్ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు రిప్లికా సెట్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికల్లీ. ఆటోమేటిక్గా రిప్లికా సెట్ తయారైద్ది. ఆ రిప్లికా సెట్టే ఈ పనంతా మనకు చేసి పెడుతుంది ఎప్పుడు, ప్రతిదానికి కూడా. దట్ మీన్స్ వాట్? మీరు ఇలా చెప్పాలా, ఎవ్రీ డిప్లాయ్మెంట్, ఎవ్రీ ఎవ్రీ డిప్లాయ్మెంట్, అప్పుడు మీరు ఏం చెప్పాలి? ఎవ్రీ డిప్లాయ్మెంట్ క్రియేట్స్ ఏ న్యూ రిప్లికా సెట్. ఎస్ ఆర్ నో? ఎవ్రీ రిప్లికా సెట్ విల్ క్రియేట్ ఏ ఆర్ క్రియేట్స్, మీరు ఎలాగైనా న్యూ రిప్లికా సెట్. ఎస్ ఎస్. ఇది ద నేచర్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ఫీచర్, సింపుల్గా చెప్పాలంటే. సో రిప్లికా సెట్, దెన్ వాట్ హ్యాపన్స్? రిప్లికా సెట్ క్రియేట్స్, ఏం చేస్తుంది? పార్ట్స్. ఇది విషయం. ఆటోమేటికలీ. అర్థమవుతుందా? డిప్లాయ్మెంట్ అనేది ఎస్ ఒక ఫీచర్, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయటానికి ఉన్నదే రిప్లికా సెట్. కాబట్టి ఇంటర్నల్గా రిప్లికా సెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ రిప్లికా సెట్టే మీ పార్ట్స్ని తయారు చేస్తుంది. బట్ చెప్పాలంటే రియల్గా ఈ ఒక్క వర్డ్ మీకు అర్థం అవ్వాలి. ఏంటి? ఇదిగో ఇదిగో ఇది ఇది ఏంటి ఫ్రెండ్స్ ఇది? చెప్పండి. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? క్లియరా? ఇదిగోండి. ఇది చదవండి ఒకసారి. ఎవరు చదువుతారు? ఎస్, ఎవరు చదువుతారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. చెప్పండి. Internally, replica set is implementing deployment feature. అంతే. డిప్లాయ్మెంట్ ఫ్యూచర్ని ఇంప్లిమెంట్ చేసే వ్యక్తి ఎవరు? రిప్లికా Replica సెట్. అంతే. సో మనం ఇక్కడ డిప్లాయ్మెంట్ యామల్ స్క్రిప్ట్ రాసేటప్పుడే రిప్లికాస్ రాస్తాం. బాబు ఇదిగో నాకు ఇన్ని కావాలి అని. డిప్లాయ్మెంట్ స్క్రిప్ట్ రాసేటప్పుడే నాకు ఇన్ని కావాలని రాస్తాం. అదేంది? ఇది నెంబర్ ఆఫ్ రిప్లికాస్, కౌంట్ అనమాట. రిప్లికాస్ అంటే కౌంట్ 100, అంతే. ఇక ఈ 100 పని, ఈ 100 పార్ట్స్ కావాలని నేను చెప్తున్నా, 100 పార్ట్స్. దట్ మీన్స్ వాట్? రిప్లికాస్ ఈజ్ ఈక్వల్ 100, అంతే. సో ఈ 100 పార్ట్స్ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఈయనే, రిప్లికా సెట్ తీసుకునేది. అది అర్థమైందా? ఓకే. సరే, మనం ఆల్రెడీ సింపుల్గా పాడ్ క్రియేషన్ యామల్ స్క్రిప్ట్ రాసాం కదా. యామల్ స్క్రిప్ట్, రైట్. ఎవరు చెప్తారు పాడ్ డాట్ యామల్ స్క్రిప్ట్? ఎస్, అప్పుడు మనం ఏంది? ఏబిసి బ్యాంక్ పాడ్, ఏబిసి బ్యాంక్ పాడ్, అది ఫ్రంట్ ఎండ్ పాడా ఏదో రాసుకొని .yml రాస్తాం. అంటే ఏంది? ఫైల్ ఎక్స్టెన్షన్. ఫైల్ ఎక్స్టెన్షన్ మస్ట్ బి .yml, అదర్వైజ్ అది అర్థం కాదనమాట దానికి. అందుకని .yml ఖచ్చితంగా రాయాలి. ద ఫైల్ ఎక్స్టెన్స్ మస్ట్ బి .yml, రైట్. ఇది యాక్చువల్గా మనం ఆ ఫైల్ నేమ్ ఆ విధంగా మనం తయారు చేయాలని చెప్తున్నాం. రైట్ రైట్. ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ పాడ్ నేమ్. ఎస్, ఇది యాక్చువల్ పాడ్ స్క్రిప్ట్ ఫైల్ నేమ్. ఇది యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే, రైట్, బాగుంది. ఇది పాడ్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబి స్ట్రాంగ్. ఫైల్ నేమ్ మస్ట్ బి ఎస్, ఇది. సరే, బాగుంది. దానిలో స్క్రిప్ట్ ఎలా రాస్తారు మీరు? సింపుల్గా స్క్రిప్ట్ ఎవరు చెప్తారు మీరు మీలో? ఎస్, API version. ఎస్ ఎస్, ఏపీఐ రాసి
వి క్యాపిటల్ రాయాలి. వర్షన్ ఏపీఏ రాసి వి క్యాపిటల్, వర్షన్ రాసి స్పేస్ ఇచ్చి V1 అయిపోయింది. వర్షన్ 1 రైట్. సో తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఏం రాస్తాం మనం? కైండ్. Kind. కైండ్. సో దట్ మీన్స్ వాట్ కైండ్ ఆఫ్ రిసోర్స్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్. మీరు పాడ్స్ తయారు చేస్తున్నారా, వాల్యూమ్స్ తయారు చేస్తున్నారా, డిప్లాయ్మెంట్ తయారు చేస్తున్నారా? లైక్సే నేనైతే పిఓడి అంతే, పాడ్ తయారు చేస్తున్నా. ఓకే, పిఓడి పాడ్ తయారు చేస్తున్నా రైట్. సో తర్వాత ఆ పాడ్కి ఎలాంటి డేటా మీరు ఇవ్వాలని, అంటే నేమ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, లేదా పాడ్కి ఇంకా ఇంకా వేరే వేరే సంగతులన్నీ కూడా మనం మెటా డేటా అనే కాన్సెప్ట్లో నేర్చుకుంటాం. మెటా డేటా. సో ఈ మెటా డేటాలో మనం పూర్తి స్థాయిలో అప్లై చేస్తాం మెటా డేటా. సో మెటా డేటా అంటే ఏంది? పార్ట్స్ గురించి సమ్ ఇన్ఫర్మేషన్. ఓకే, మరి దాన్ని మరికొంత గ్యాప్ ఇచ్చి సింపుల్గా ఎస్ అక్కడ నేమ్. సార్ ఈ గ్యాప్లో అవన్నీ మాకు ఎలా తెలుస్తాయి? చెప్తా దీనికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది. ఇప్పుడు సపోజ్ ఏబిసి బ్యాంక్, ఎస్ నాది పాడ్, సింపుల్గా నా పేరు అలాగే ఇచ్చా. ఇట్ మైట్ బి ఏ ఫ్రంట్ ఎండ్ పాడ్, ఇట్ మైట్ బి ఏ బ్యాక్ ఎండ్ పాడ్, ఇట్ మైట్ బి ఏ డిబి పాడ్, నో ప్రాబ్లం. ఎస్ ఇట్ మైట్ బి ఏ, ఎస్ ఫ్రెండ్స్, ఫ్రంట్ ఎండ్ ఆర్ బ్యాక్ ఎండ్ ఆర్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఆర్ సమ్ అదర్ ప్లేస్, ఎస్ డిబి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డిబి పాడ్ అంతే. ఇట్లా అనమాట. ఓకే, సింపుల్గా మనం ఇప్పుడైతే మాత్రం ఏది తయారు చేస్తాం? ఫ్రంట్ ఎండ్ చేసుకో, బ్యాక్ ఎండ్ చేసుకో, ఏదైనా చేసేసుకో, బట్ దానికి సంబంధించిన విషయాలు ఇక్కడ మనం మాట్లాడతాం. సో జస్ట్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక ఫ్రంట్ ఎండ్ ప్యాడే అనుకోండి. ఫ్రంట్ ఎండ్ ప్యాడ్లో మనకి ఏమి ఉండాలా? ఎంజినిక్స్ కానీ హెచ్టిటిపిడి ఉండాలి అంతే. సో పాడ్ నేమ్ తయారైపోయింది. ఆఫ్టర్ వర్డ్స్ మనం కంటైనర్స్ గురించి స్పెసిఫికేషన్ ఇవ్వాలి, కంటైనర్ స్పెసిఫికేషన్. సో మళ్ళీ అగైన్ మన కంటైనర్ స్పెసిఫికేషన్ ఎస్పిసి అంతేనా? ఎస్పిఈసి అంటే ఏంది? స్పెసిఫికేషన్. సో స్పెసిఫికేషన్స్లో మళ్ళీ మనం ఏం చేయాలా? సింపుల్గా కంటైనర్స్, కంటైనర్స్ స్పెసిఫికేషన్లో కంటైనర్స్. సో తర్వాత కంటైనర్స్లో కూడా మనం ఏం చేస్తాం? నేమ్ అని రాస్తాం, అంటే కంటైనర్ నేమ్. కంటైనర్ నేమ్ ఏం రాస్తాం ఫ్రెండ్స్? ఏబిసి బ్యాంక్. ఎస్, నాకు సింపుల్గా చెప్పాలంటే ఏబిసి బ్యాంక్ ఎంజినిక్స్ కంటైనర్ అని రాయండి, ఆర్ హెచ్టిటిపిడి ఏదైనా తీసుకో, కంటైనర్ 1 అని రాసుకోండి. హెచ్టిటిపిడి కంటైనర్ నెంబర్ 1 అంతే. హెచ్టిటిపిడి పెట్టడం వల్ల ఎస్ ఇది ఫ్రంట్ ఎండ్ కంటైనర్, ఇది వెబ్ కంటైనర్ అని అర్థమైంది, వెబ్ రిలేటెడ్ కంటెంట్ అని అర్థమైంది. ఎస్ వెబ్ వెబ్ కంటైనర్ నెంబర్ 1. సో ఆఫ్టర్వర్డ్స్ మనం ఈ కంటైనర్ ఎలా తయారవ్వాలి? దీనికి ఒక ఇమేజ్ కావాలి. ఏ ఇమేజ్ అది? హెచ్టిటిపిడి ఇమేజ్ కావాలి. బట్ వీ నీడ్ టు గెట్ దిస్ ఇమేజ్. ఇమేజ్ లేకపోతే మనం తయారు చేయలేం కదా. అందుకోసం ఇమేజ్ నేమ్ మెన్షన్ చేయాలి. ఇమేజ్. ఇప్పుడు ఈ ఇమేజ్లో అప్పుడు రాస్తాం మనం హెచ్టిటిపిడి నాకు కావాలి, అది కూడా లేటెస్ట్ వర్షన్ కావాలి ఇట్లా. ఓకే, అంటే కంటైనర్ అనేది ఈ పేరుతో తయారు చెయ్యి, బట్ లేటెస్ట్ వర్షన్ ఇమేజ్ తీసుకొని కంటైనర్ని తయారు చేయి. బట్ ఇమేజెస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద డాకర్ రిజిస్ట్రీ. ఇక్కడ కాకపోతే డాకర్ హబ్, ఎక్కడైనా సరే నువ్వు తీసేసుకొని నాకు చెయ్యి. ఎందుకు ఈ బాధ్యత అంతా వీడు తీసుకుంటాడు సింపుల్గా, మన అవసరం. ఎట్లా? ఇమేజ్ ఇచ్చి ఇమేజ్ నేమ్ రాస్తే చాలు. సరే ఇమేజ్ ఇచ్చి జావా అని రాస్తే జావా, ఇమేజ్ ఇచ్చి పైథాన్ రాస్తే పైథాన్, ఇమేజ్ ఇచ్చి మైఎస్క్యూఎల్ రాస్తే మైఎస్క్యూఎల్, ఇమేజ్ ఇచ్చి టామ్ క్యాట్ రాస్తే టామ్ క్యాట్, ఇమేజ్ ఇచ్చి సంథింగ్, అంటే మనం ఎలాంటి కంటైనర్ అనేది మనం తయారు చేయొచ్చు అని అర్థం. విత్ ద హెల్ప్ ఆఫ్ ఇమేజ్, సింపుల్గా చెప్పాలంటే ఇమేజ్. సరే తర్వాత, సరే పక్కన పెడితే పోర్ట్స్ కావాలి కదా మనకి, పోర్ట్. మరి పోర్ట్స్ ఏంటి? ఇప్పుడు కంటైనర్ తయారైంది కరెక్టే, మరి పోర్ట్ కావాలి కదా, మరి పోర్ట్ ఏంటి? పోర్ట్. సో పోర్ట్స్లో మనకి అంటే కంటైనర్స్ పోర్టా? కంటైనర్ పోర్టే. అప్పుడు మళ్ళీ మనం కంటైనర్, ఓకే, పోర్ట్. కంటైనర్కి ఏ పోర్ట్ ఉండాలి? పోర్ట్ అంటే ఏంది? గేట్ నెంబర్ ఎంత? 80. ఎస్, అంటే ఈ 80 గేట్ ద్వారాగా లేకపోతే ఈ ఈ కంటైనర్ వేస్టే, అంతే కదా. ఈ కంటైనర్ వేస్టే, అందుకనే ఇది పనికిరాదు నాకు కంటైనర్. ఎందుకు? వై ఐఎమ్ ఓపెనింగ్ ద గేట్ నెంబర్ 80 ఫర్ దిస్ కంటైనర్. నా వెబ్ కంటెంట్ అంతా ఇక్కడే ఉంది, నా వెబ్ కంటెంట్. ఎస్,
నా వెబ్ కంటెంట్ అంతా ఇక్కడే ఉంది. ఎక్కడ ఇది కంటైనర్ నెంబర్ 1లో ఉంది. ఎస్ దిస్ ఇస్ మై కంటైనర్ నెంబర్ 1. మై వెబ్ కంటెంట్ ఈస్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్. బట్ నేనేం చేస్తాను, గేట్ నెంబర్ 80 ఓపెన్ చేస్తా అంతే. అప్పుడు ఏం చేస్తారు, కస్టమర్స్ ఎండ్ యూజర్స్ కమింగ్ టు దిస్ ప్లేస్, గోయింగ్ టు దిస్ ప్లేస్, యాక్సెసింగ్ దిస్ వెబ్ కంటెంట్. అదే కదా మనకు జరుగుతుంది. మనం ఏది చూసినా సరే ఇలానే జరుగుతూ ఉంటుంది, ఏదైనా సరే. దట్ మీన్స్ వాట్, దిస్ ఇస్ వాట్ పబ్లిక్. టోటల్గా చెప్పాలంటే అంటే ఇక ప్రొడక్షనే. ఓకే ప్రొడక్షనే. ఎస్ ప్రొడక్షనే. బట్ మొత్తం సర్వర్ మాత్రం లైనెక్సే. గుర్తుపెట్టుకోండి, సర్వర్ మాత్రం లైనెక్సే. ఇది లైనెక్స్ సర్వర్లో ఉన్న ఈ పాడ్లో కంటైనర్. ఎస్ ఆ కంటైనర్లో వెబ్ కంటెంట్. ఈ కంటైనర్కి 80. ఎస్ వెంటనే వచ్చేస్తుంది డైరెక్ట్గా రిక్వెస్ట్, అట్లా అనమాట. సో సచ్ వే దాట్ ఐ క్రియేటెడ్. అయిపోయింది. ఇంతేనా? ఇంతే సింపుల్గా చెప్పాలంటే. అంటే వెరీ వెరీ సింపుల్గా మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఎస్ యామిల్ స్క్రిప్ట్ని. ఇది ఎక్కడ రాయాలి, ఏం చేయాలి? మనం నోట్ ప్యాడ్లో రాస్తామా, మనం ఇంకో ప్లేస్లో రాస్తామా? ఎస్. బట్ ఎనీవే దీనికోసం మనం ఒక ఐడి కూడా వాడొచ్చు. ఇంటర్నల్గా రియల్ టైంలో ఐడి వాడి తయారు చేస్తారు వాళ్ళే. అంటే స్క్రిప్ట్స్ మనకి రాసేది ఇవ్వరు, మీకైతే ఇవ్వరు తప్పకుండా. ఎందుకంటే ద ఎక్స్పర్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ ఐటీ ఇండస్ట్రీ. దే విల్ రైట్ ద కంటెంట్, దే విల్ రైట్ ఆల్ ద స్క్రిప్ట్స్. జస్ట్ ఫర్ యాక్షన్ మీకు ఏమంటే ఈ ఈ స్క్రిప్ట్స్ ఫైల్స్ అన్నీ ఒక ప్లేస్లో ఉంటాయి. గో దేర్ అండ్ డూ ఇట్ యువర్ వర్క్ అంతే. మోడిఫై సంథింగ్, ఎగ్జిక్యూట్ ఇట్. ఈ ఫైల్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో నేర్చుకుంటే చాలు. ఈ ఫైల్లో ఉన్న కంటెంట్ ఎందుకు రాసాడో తెలిస్తే చాలు. ఇప్పుడు కైండ్ ఉంది, వై they mention the kind, why they mention metadata, why the SPC, కంటైనర్స్ నేమ్, ఇమేజెస్ అనేది ఏంటి, ఎందుకు మెన్షన్ చేశాడు, పోర్ట్ ఏంది, ఎందుకు మెన్షన్ చేశాడు, ఇవి అర్థం చేసుకోగలిగితే చాలు. అంతే సింపుల్గా చెప్పాలంటే. రైట్. సో తర్వాత దీన్ని ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. రైట్ చెప్తా నేను.